VS6 న్యూస్. సింగరేణి భవన్ ముందు ధర్నాలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి బచావో నినాదంతో కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా హైదరాబాద్ లక్డీ కపూర్ ఏరియాలోని సింగరేణి భవన్ ముందు ధర్నా కార్యక్రమంలో సిపిఐ వామపక్షాలతో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణిని ఈ తెలంగాణ ప్రాంతంలో కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని, దీనికి గత పాలనలో ఉన్న కేసీఆర్ సైతం మద్దతు తెలపడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని, సింగరేణి జోలికి వస్తే సహించేది లేదని, వెంటనే సింగరేణిలో బొగ్గును వేలికి తీసే ప్రక్రియ సింగరేణికి ఇవ్వాలని, వేలం వద్దని, సింగరేణిని కాపాడుకోవడం కోసం పలు దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తామని, అవసరమైతే తెలంగాణ బంద్కు కూడా పిలుపునిస్తామని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతగా నిలబడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, NFIW నాయకురాలు జ్యోతి, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.